ఇంతవరకు దేవుని వాక్యాన్ని అలాగే సాక్ష్యాలను చెప్తున్నప్పుడు మేమందరం బయట ఉండి వింటున్నాం సార్. చాలా సంతోషం అనిపించింది. ఉన్న దైవ సేవలు ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే విశ్వాసులు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. మాది మనేపల్లి గ్రామం సార్. మేము చర్చిలో యూత్ మెంబర్స్ను ఇంచుమించు ఒక 30 మంది ఉంటాం సార్. ఏమైనా వస్తాం మాతో పాటు ప్రవీణ్ అందరిలో ఆనిముత్యంలాగా చాలా మంచి వ్యక్తి సార్ ప్రవీణ్. నాటి నుండి నేటి వరకు కూడా ఆయన సాక్ష్యము చాలా గొప్పగా ఉండడం జరిగింది. ఇటీవల వారం రోజుల క్రితం మాకు వారు చెప్పారు సార్, ఊరికి వచ్చినప్పుడు ఇట్లా నాకు మరి ఒక సంఘంలో ఆర్డినేషన్ కార్యక్రమం ఉన్నదని వారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాము సార్. మాతో పాటుగా ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్కి ఇలా ఒక కాపరిగా బాధ్యత రావడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది మొదలుకొని వారి సేవ 30 100 దినదినము అనేక ఆత్మలను సంపాదించినట్లుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి చాలామంది గ్రామం నుంచి వచ్చాము సార్. మరి సంఘ పెద్దలు కూడా వచ్చినారు. కాబట్టి ఈ విధంగా మరి ప్రవీణ్ గారికి ఒక బాధ్యత, ఆత్మలను సంపాదించే బాధ్యత దేవుడు మరి దైవ సేవకుల ద్వారా ఈ విధంగా మరి ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప అద్భుతం, సంతోషంగా నేను భావిస్తున్నాను సార్. మరి ప్రవీణ్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మేము అందరము స్నేహితులం సార్. ప్రాణ స్నేహితులము, ఆత్మీయ స్నేహితులు మరి చాలామంది ఉన్నాము. మరి అందరిలో ఆప్తమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, ఆత్మీయ స్నేహితుడు ప్రవీణ్. మరి ఇది మొదలుకొని వారు దినదినము యొక్క సంఘాన్ని ఇంతే కాకుండా ఇంకనూ అభివృద్ధి పరచాలని, అనేక ఆత్మలను సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ. ఈ ఆత్మీయ సహవాసం అనేది ఎంత గొప్పదంటే, ఒక వ్యక్తిని పడిపోయేటటువంటి జీవితంలో నుంచి మరి మళ్ళీ వెనుకకు తీసుకొచ్చేటటువంటి ఆ యొక్క సహవాసం. ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే సహోదరులు పక్కన ఆత్మీయులు ఉన్నప్పుడే వారు బయటకు తీసుకురాగలరు. కనుక మీరందరూ ఏదైనా వీరి గురించి నేను కూడా సాక్ష్యం విన్నాను. చాలా గ్రామంలోని ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున మరి ఆర్గనైజేషన్ తీసుకోబోతున్నాడు. ఇది మొదలు ఎంతవరకు ఉన్నటువంటి కాకుండా ఇంకా ఇది మొదలుకొని తన జీవితంలో ఎంతగానో గొప్ప బాధ్యత తన మీద దేవుడు పెట్టబోతున్నారు. సంతోషంగా ఉన్నది కనుక సాక్ష్యాన్ని వారి కుటుంబాలను, వారి యొక్క బంధుమిత్రులను, వారి స్నేహితులందరినీ మరి దేవుడు దీవించును గాక. మరి యొక్క సమయము దైవ సేవకులకు అప్పగిస్తాము. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు జాన్పలయ్య గారు ఉన్నారు. ఆయనకు మరి వాక్యానికి సమయము ఎంతైనా సరిపోదు. ఇక్కడ నిలబెట్టి కూర్చోబెట్టి 3 రోజులు కదలకుండా చెప్పంటే కూడా చెప్పేస్తారు. కాబట్టి సమయం ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఇస్తే దేవునికి స్తుతులు స్తోత్రములు. ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తే